సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బహిరంగ వేలం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మొత్తం 42,25,555 రూపాయల ఆదాయం లభించింది. కొబ్బరికాయల వేలం 11,05,000 రూపాయలకు శ్రీకాంత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డు పులిహార వేలం 9,90,000కు చంద్రశేఖర్ దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పల వేలం 2,55,000కు రామారావు దక్కించుకున్నారు. జాయింట్ వీల్ వేలం 17,25,000కు రత్నం దక్కించుకున్నారు. థాయ్ బజార్ వేలం 1,50,555 రూపాయలకు నరసింహచారి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, సోమేష్, శివకుమార్తో పాటు ధర్మకర్త మండలి సభ్యులు చంద్రశేఖర్, లక్ష్మీకాంతరావు, నిర్మలా, రమేష్ యాదవ్, ఎల్లయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, కుమ్మరి మహేష్, దీపక్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి యొక్క వేలంపాట జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాట మా యొక్క ఈవో గారు శశిధర్ గుప్తా, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరి మధ్యలో మరి వేలంపాట నిర్వహించడం జరిగింది. మరి యొక్క వేలంపాటలో మరి ఏవైతే కొబ్బరికాయలు కానీ, లడ్డూ పులిహోర కానీ, కొబ్బరి చిప్పలు కానీ, థై బజార్ కానీ, జాయింట్ వీలు ఇలాంటి ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఈ యొక్క థై బజార్ వేలంపాట పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వేలంపాటలో కొబ్బరికాయలకు 11,05,000కు శ్రీకాంత్ రెడ్డి గారు వేలంలో దక్కించుకున్నారు. వారికి ఒక 4-5 టెంపుల్ కూడా ఈ యొక్క దేవస్థానాలలో వాళ్ళకు ఉన్నాయి. మరి ఆయన 11,05,000కు మరి కొబ్బరికాయల వేలంపాటలు దక్కించుకున్నాడు. అలాగే లడ్డూ పులిహోర 9,90,000కు ఎం చంద్రశేఖర్ గారు 9,90,000కు ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలంపాటలు నిర్వహిస్తాము. ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి, లడ్డూ పులిహోర, కొబ్బరి చిప్పల సేకరణకు, తైబార్కు వీటన్నిటికి కూడా ఒక సంవత్సర కాల పరిమితి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు. వీటన్నిటి మీద మనకు 42,25,555 రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరింది. గత సంవత్సరం కన్నా సుమారుగా 90% ఆదాయం పెరిగింది టెండర్ల వల్ల. ఇది ఎంతో చెప్పుకోదగిన విషయము. ఇదంతా కూడా మేము దేవాలయ అభివృద్ధికి దీన్ని ప్రపోజల్ పంపించేదని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకు ఉపయోగించుటకు నిర్ణయిస్తున్నాం.